Greetings to all in the name of our Lord and Savior Jesus Christ. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. Today I am going to tell about ఈ దినం నేను చెప్పబోయే అంశం ఏదనగా all things are possible. సమస్తము సాధ్యమే. All things are possible with God. సమస్తము దేవునితో సమస్తము సాధ్యమే. With only one God. His name is Jesus. ఆయన ఒక్క దేవుని వల్లనే, ఆయన ఎవరో కాదు గాని యేసయ్య. The Bible says in Matthew chapter 19:26. బైబిల్ సెలవిస్తా ఉన్నది మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో. And Bible says in Mark chapter 10:27. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో కూడా With God all things are possible. దేవునితో సమస్తము సాధ్యమే. Here the Bible says in these two verses. ఈ రెండు వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. Disciples were asking Jesus who can be saved, but Jesus told. ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు ఎవరు సేవింపబడతారు అని అడిగినప్పుడు, But Jesus told. వారికి యేసు చెప్పిన సమాధానం ఏంటంటే, Jesus told to them, with men this is impossible. దేవుడు ఏమని చెప్పారంటే ఇది మనుషులకు అసాధ్యమే. Jesus said that with man this is impossible. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యేసయ్య చెప్పిన మాట ఏంటంటే మనుషులకు ఇది అసాధ్యమే. But with God all things are possible. కానీ దేవునితో సమస్తము సాధ్యమే. With the only one God everything is possible. ఏకైక దేవునితో మాత్రమే సమస్తము సాధ్యమే. His name is Jesus. ఆయనే యేసుక్రీస్తు He is the only one God. ఆయన ఒకే దేవుడై ఉన్నారు. We should always think positively. మనము ఎప్పుడు కూడా విశ్వాస సహితంగా ప్రార్థించాలి. Positiveness is the most important in our lives. మన జీవితంలో విశ్వాస సహితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. The Bible says in Hebrews 11:1. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో బైబిల్ సెలవిస్తా ఉన్నది. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి యున్నరనుటకు రుజువునై ఉన్నది. The Bible says in Hebrews 11:6. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో బైబిల్ సెలవిస్తా ఉన్నది. Without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయుండుట అసాధ్యము. It is impossible to please God without faith. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయుండుట అసాధ్యము. So you have to have faith in your life. మీ జీవితంలో విశ్వాసము కలిగి జీవించాలి. You have to have faith in your life. మీ జీవితంలో విశ్వాసము కలిగి జీవించాలి. A positive mental thinking is a belief. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, విశ్వాస సహితమైన మాట ఖచ్చితంగా అది విశ్వాసపూరితంగా ఉంటుంది. That things are going to turn out well. ప్రతి విషయంలో దేవుడు అద్భుత కార్యాలు, మంచి విషయాలు జరిగిస్తారు. And you can overcome any kind of troubles and difficulties. ప్రతి విధమైన ఆటంకాలని, ప్రతి విధమైన శోధనలు జయించుటకు విశ్వాసం అవసరమవుతుంది. You can overcome many difficulties. ప్రతి ఆటంకాలని ఎదిరించుటకు విశ్వాసము తోడ్పడుతుంది. Positive thinking is the most important in our lives. అనుకూలమైన వచనాలు మాట్లాడడం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యము. So you have to think positively. కాబట్టి మీరు అనుకూల వచనాలు మాట్లాడాలి. You should not think negatively. మీరు నెగటివ్గా అనగా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. It is a power of God that makes that seems impossible to possible. దేవుని శక్తి వలన, ఆయన శక్తి వలన ప్రతి అసాధ్యమైన పరిస్థితిని సుసాధ్యపరుస్తుంది. It is the only one God can do it. ఏదంటే కేవలం దేవుని వల్లనే కలుగుతుంది. It is the power of God that makes what seems impossible to possible thing. దేవుని వలన మాత్రమే ప్రతి పని అనగా అసాధ్యమైన వాటిని అన్నిటిని కూడా సుసాధ్యపరుస్తుంది. Luke 1:17. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనంలో చూసినట్లయితే, Nothing is impossible with God. దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకం కాలేదు. My dear friend, whatever problems you are facing through, నా ప్రియ స్నేహితులారా, ఎలాంటి సమస్యలు మీద ఎదుర్కొంటున్నప్పటికీ, either sickness, ఎలాంటి అనారోగ్యమైనా సరే, financial problems, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా సరే, family matter problems, కుటుంబ సమస్య పరిస్థితులైనా సరే, whatever problems you are facing through, మీరు ఎలాంటి సమస్యలను మీరు ఎదుర్కొంటున్నా సరే, maybe doctors gave the hopeless report,
మీకు డాక్టర్స్ అది నిరీక్షణ లేని రిపోర్ట్ ఇచ్చి ఉన్నట్లయితే, don't worry, God is going to heal you right now. చింతించకండి, దేవుడు మిమ్మల్ని ఇప్పుడే స్వస్థపరచబోతా God is ఉన్నాడు. going to heal you right now in this. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నాడు. God is there with you. దేవుడు మీతో ఉన్నారు. Don't get afraid. మీరు భయపడకండి. God will heal you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. With God all things are possible. దేవునితో సమస్తము సాధ్యమే. So you have to believe in him. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. With God everything is possible. దేవునితో సమస్తము సాధ్యమే. The first thing is, మొట్టమొదటిగా చూసినట్లయితే, through Jesus the universe was created. దేవుని వలన ఈ విశ్వము సృష్టించబడినది. Through Jesus this universe was created. దేవుని వలన ఈ యొక్క విశ్వము సృష్టించబడి ఉన్నది. The fact that with God all things are possible సత్యం ఏమంటే దేవుని వలన సమస్తము సాధ్యమని is proven by the fact అది కేవలము నిరూపించబడినది. ఏ రీతికంటే, that God created the entire universe out of nothing. సమస్తము ఏమీ లేని స్థితిలో సృజింపబడి ఉండటమే. By wisdom God created his universe, heaven and earth. దేవుని జ్ఞానం వలన పరలోకమును భూలోకమును సృజించినాడు నా యేసయ్య. He created the whole universe. ప్రపంచమంతటిని విశ్వమంతటిని సృజించినాడు. His name is Jesus. ఆయనే యేసుక్రీస్తుల వారు. So you have to believe in him. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచాలి. The Bible says in John chapter 1:3, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం బైబిల్ సెలవిస్తా ఉన్నది, entire universe was created through Jesus. సమస్త విశ్వమంతా కూడా కలిగి ఉన్నదంతా కూడా దేవుని వల్లనే కలిగి ఉన్నది. The entire world was created by Jesus Christ. విశ్వమంతా కూడా దేవుని వల్లనే కలిగి ఉన్నది. Until you find a relationship with Jesus, దేవునితో మీరు సంబంధం కలిగి ఉండే వరకు life will not change. మీ జీవితము మార్చబడదు. So you have to have relationship with God. మీరు దేవునితో సంబంధం కలిగి జీవించాలి. My dear friends, నా ప్రియ స్నేహితులారా, God created every human being, all the creatures. అదే విధంగా దేవుడు సమస్త మానవ కోటిని సృజించారు. అదే విధంగా ప్రతి చలచరులను దేవుడు సృజించాడు. And the whole universe. సమస్త విశ్వమంతటిని దేవుడు సృజించారు. And everything that is in the world. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని. So we must believe God. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. That with God all things are possible. కాబట్టి దేవునితో సమస్తము సాధ్యమే. So you have to believe in him. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచాలి. Are you believing in him? ఆయన యందు మీరు విశ్వాసం ఉంచుచున్నారా? You should believe in him. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. With God everything is possible. దేవునికి సమస్తము సాధ్యమే. We should believe in him because he is the creator. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఎందుకంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. He is the creator of this whole world. ఈ విశ్వమంతటిని సృజించిన నా He is the యేసయ్య, only one creator of this whole world. ఈ లోకమంతటిని విశ్వమంతటిని సృజించిన ఏకైక దేవుడైన యేసయ్య, His name is Jesus. ఆయనే యేసుక్రీస్తుల వారు. The second thing is, రెండవదిగా చూసినట్లయితే, with God nothing is impossible. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. The Bible says in Matthew chapter 19:16-30, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 30 వచనం వరకు బైబిల్ సెలవిస్తా ఉన్నది. do you know sometimes find yourselves మిమ్మల్ని మీరు కొన్నిసార్లు కనుగోవాలని ఆశపడతా ఉంటే, facing a impossible situation? భయంకరమైన తట్టుకోలేని పరిస్థితులు మీరు ఎదుర్కొన్నట్లయితే, Sometimes your relationship in your family seems like broken down. మీ జీవితంలో మీ కుటుంబంలో మీ యొక్క కుటుంబ పరిస్థితి అది తెగిపోయినట్టుగా విరిగిపోయినట్టుగా మీకు అనిపిస్తున్నట్లయితే, It seems there is no way to recover again. మళ్ళీ తిరిగి నేను పునరుద్ధరించబడడానికి అది సహాయం లేని స్థితిలో మీరు ఉన్నట్లయితే, So times you might face Jesus health issues, చాలాసార్లు అనారోగ్య పరిస్థితులు మీరు ఎదుర్కొంటుండవచ్చు. which doctor says it is hard time, hopeless situation. మీ జీవితంలో డాక్టర్స్ చెప్తున్నారు నిరీక్షణ లేని మాటలు, వారు చెప్పిన పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నట్లయితే, Sometimes you may face financial crisis. మీరు ఆర్థిక ఇబ్బందుల చేత మీరు కొన్నిసార్లు ఎదుర్కొనే పరిస్థితులు మీకు వచ్చి ఉన్నట్లయితే, It seems there is no way to move forward. ముందుకు వెళ్ళడానికి మార్గం లేని స్థితిలో మీరు ఉన్నట్లయితే, My dear friends, don't worry. నా ప్రియ స్నేహితులారా, మీరు భయపడకండి. Don't get worried మీరు భయపడకండి. and don't get afraid. మీరు అధైర్యపడకండి. With
with God there is always hope. దేవునిలో మనకు నిరీక్షణ ఉన్నది. With God everything is possible. దేవునితో సమస్తము సాధ్యమే. Nothing is impossible with God. దేవునికి అసాధ్యమైనది ఏదీయూ లేదు. His power makes all things are possible. దేవుని శక్తి సమస్తమును సాధ్యపరుస్తుంది. Here in this passage, ఈ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే Jesus words that దేవుని చెప్తున్న మాట ఏంటంటే, Jesus says that, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, the Bible says in Matthew chapter 19:26, మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో బైబిల్ సెలవిస్తా ఉన్నది, with God all things are possible. దేవునితో సమస్తము సాధ్యమే. With God everything are possible. దేవునికి సమస్తము సాధ్యమే. Jesus says, దేవుడు యేసు సెలవిస్తున్నారు, that is impossible for anyone to enter the kingdom of God. దేవుని రాజ్యంలో ప్రవేశించడము అది మామూలు విషయం, సులభమైన విషయం కాదు. Jesus says it is easier for a camel to go through the eye of needle. యేసుక్రీస్తుల వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, సూది బెజ్జములో ఒంటె దూరుట ఎంత సులభమో than rich to enter the kingdom of God. అదే విధంగా ధనవంతుడు దేవుని పరలోక రాజ్యంలో చేరుట అంత సులభము కానిది అని చెప్పారు. My dear friend, we should not believe like worldly members. ఈ లోకంలో ఉన్న వ్యక్తుల వలె మనము విశ్వసించకూడదు నా స్నేహితులారా. Today is the day of salvation. Come to him, you will be saved. ఈ దినము రక్షణ దినము. దేవుని యొద్దకు రండి, మీరు రక్షింపబడతారు. The Bible says in Matthew chapter 6:33, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో బైబిల్ సెలవిస్తా ఉన్నది, but seek first his kingdom, మొదట ఆయన రాజ్యంను వెదకండి, and his righteousness, ఆయన నీతిని వెదకండి, and all things will be given to you as well. అదే విధంగా అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. If you seek first his kingdom, మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని వెతికినట్లయితే, and his righteousness, ఆయన నీతిని వెతికినట్లయితే, God will give everything to you. దేవుడు మీకు సమస్తమును అనుగ్రహిస్తారు. God will give you everything to you. సమస్తమును దేవుడు మీకు అనుగ్రహిస్తారు. My dear friend, నా ప్రియ స్నేహితులారా, salvation is important. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. Salvation is important for your soul. మీ యొక్క ఆత్మకు రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. To lift it up in second coming. రెండవ రాకడలో ఎత్తబడడానికి. Jesus is coming soon. యేసుక్రీస్తుల వారు త్వరలో వస్తున్నారు. Baptized and be filled with Holy Spirit. మీరు బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడండి. To be forever with Jesus in heaven. దేవునితో సదాకాలం ఉండడానికి పరలోక రాజ్యంలో. My friend, నా ప్రియ స్నేహితులారా, whatever sickness you are facing through, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు మీరు whatever ఎదుర్కొంటున్నారో, sickness you are facing through today right now, ఈ దినం ఎలాంటి భయంకరమైన అనారోగ్య పరిస్థితులు మీరు God ఎదుర్కొంటున్నప్పటికీ is going to heal you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నారు. God is going to heal you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తా ఉన్నారు. Every disease will leave you right now. ప్రతి అనారోగ్యం ఇప్పుడే తొలగిపోతుంది. With God all things are possible. దేవునికి సమస్తము సాధ్యమే. Receive the healing right now. ఇప్పుడే స్వస్థతను పొందుకోండి. Receive the deliverance right now. ఇప్పుడే విడుదలను పొందుకోండి. Let your financial needs meet through now. ఇప్పుడే మీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ యేసు నామములో సమకూర్చబడును గాక. Receive anointing now. ఇప్పుడే అభిషేకాన్ని పొందుకోండి. Receive the power of Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని ఇప్పుడే పొందుకోండి. In the name of Jesus I rebuke devil. ప్రతి విధమైన దయ్యమును ఇప్పుడే యేసు నామమున బంధిస్తున్నాను. Every pain go in the name of Jesus. ప్రతి నొప్పి యేసు నామమున తొలగిపోవును గాక. Receive healing right now. ఇప్పుడే స్వస్థతను పొందుకోండి. In the name of Jesus. యేసు నామములో Receive salvation right now. ఇప్పుడే రక్షణను పొందుకోండి. Receive deliverance right now. ఇప్పుడే విడుదలను పొందుకోండి. Receive anointing right now. ఇప్పుడే అభిషేకాన్ని పొందుకోండి. In the name of Jesus. యేసు నామములో I rebuke devil. ప్రతి విధమైన దయ్యపు శక్తులను యేసు నామమున బంధిస్తున్నాను. The third thing is, మూడవదిగా చూసినట్లయితే, in your life nothing is impossible. నీ జీవితంలో దేవునికి అసాధ్యమైనది ఏదీయూ లేదు. In your life nothing is impossible with God. దేవునికి అసాధ్యమైనది ఏదీయూ లేదు నీ జీవితంలో. The Bible says in Job 8:1-10, యోబు గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు బైబిల్ సెలవిస్తా ఉన్నది. 22. అదే విధంగా 22వ వచనంలోను, Sometimes when we see the sufferings of others, sometimes we react. చాలా మంది బాధపడుతున్నప్పుడు వారిని చూసి మనము బాధపడుతూ ఉంటాము, కనికరపడుతూ ఉంటాము. The Bible says in John chapter 8:2, యోబు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో బైబిల్ సెలవిస్తా ఉన్నది, like Bildad,
బిల్దాదు Here Bildad says, how long you speak things and how long shall the words of the mouth be like a strong wind. ఇక్కడ బిల్దాదు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఎంతకాలము నీ వీటి మాటలు మాట్లాడేదేవు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను అని చెప్తా ఉన్నారు. Here the Bildad says that, ఇక్కడ బిల్దాదు సెలవిస్తున్న మాట ఏంటంటే, speaks things that how long shall the words of the mouth be like a strong. ఎంతకాలము నీ వీటి మాటలు మాట్లాడేదేవు. The Bible says in John 9:2, యోబు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో బైబిల్ సెలవిస్తా ఉన్నది. and then Job replies, యోబు సమాధానం ఇస్తున్న మాట ఏంటంటే, I know it is so of truth, వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును, but how should man be just with God? నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును అని యోబు ఉత్తరం ఇస్తా ఉన్నారు. My dear friend, నా ప్రియ స్నేహితులారా, your Job words are more authentic. ఇక్కడ యోబు యొక్క మాటలు చాలా అద్భుతమైనవిగా ఉన్నవి. He came from heart. ఆయన హృదయాంతరంగంలో నుండి మాట్లాడుతూ ఉన్నారు. He cries out to God, దేవునికి ఆయన మొరపెడతా ఉన్నారు. Lord, show mercy on me. ప్రభువా, నా పైన నీ కనికరమును చూపండి. They were full of troubles in Job life. యోబు జీవితంలో భయంకరమైన కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో, But God never left him, కానీ దేవుడు ఆయన నెన్నడు విడిచిపెట్టలేదు, nor forsake. ఆయన నెన్నడు ఎడబాయలేదు. This is all by his faithfulness. ఎందుకంటే ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టియే He was in a trouble ఆయన సమస్యల్లో ఉన్నప్పుడు that he cannot come through it. ఆ సమస్యల నుండి బయటకు రాలేని స్థితిలో, But here God says to you, nothing is impossible with God. ఇక్కడ యోబుతో దేవుడు సెలవిస్తున్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. Once Job, అదే విధంగా యోబు, the Bible says in Job యోబు గ్రంథం 42:12, 42వ అధ్యాయం, my dear friends, nothing is impossible with God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. Everything is possible with God. దేవునికి సమస్తము సాధ్యమే. All things are possible with God. దేవునికి సమస్తము సాధ్యమే. Today, whatever situation you are facing through, ఎలాంటి సమస్య గుండా మీరు వెళ్తున్నప్పటికీ nothing is impossible with God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. All things are possible with God. దేవునికి సమస్తము సాధ్యమే. Every knee pain, let every knee pain go in the name of Jesus. ప్రతి మీకు కలిగి ఉన్న ప్రతి మోకాలు నొప్పి యేసు నామమున తొలగిపోవును గాక. Let every kidney failure healed right now. ఇప్పుడే ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ యేసు నామములో స్వస్థత పొందుదురు గాక. Let coronavirus be healed right now. ప్రతి కరోనా వైరస్ యేసు నామములో స్వస్థత పొందుదురు గాక. Let death shall be meet right now. యేసు నామములో చనిపోయిన వారు సహితం లేపబడుదురు గాక. Every cancer be healed right now. ప్రతి క్యాన్సర్ యేసు నామములో స్వస్థత నొందును గాక. BP sugar let the BP sugar be normal. బీపీ షుగర్ యేసు నామములో నార్మల్ అగును గాక. Let thyroid be healed right now. ప్రతి థైరాయిడ్ యేసు నామములో స్వస్థత పొందును గాక. Every financial crisis set up right now. ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందులు యేసు నామములో సమకూర్చబడును గాక. Every dead shall be raised right now in the name of Jesus. ప్రతి చనిపోయిన వారందరూ యేసు నామములో లేపబడుదురు గాక. Receive it right now. పొందుకోండి ఇప్పుడే. Receive in the name of Jesus. యేసు నామమున పొందుకోండి ఇప్పుడే. Receive healing in the right now. ఇప్పుడే స్వస్థతను పొందుకోండి. Receive deliverance right now. ఇప్పుడే విడుదలను పొందుకోండి. I rebuke devil in the name of Jesus. ప్రతి దయ్యపు క్రియలను యేసు నామమున బంధిస్తున్నాము. With God everything is possible. దేవునికి సమస్తము సాధ్యమే. With God all things are possible. దేవునికి సమస్తము సాధ్యమే. There is nothing impossible with God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. So whatever problems you are facing today, ఈ దినం ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నప్పటికీ God will heal you. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. With God all things are possible. దేవునితో సమస్తము సాధ్యమే. With God all things are possible. దేవునితో సమస్తము సాధ్యమే. Are you believe in him? ఆయన యందు మీరు నమ్మిక ఉంచుతున్నారా? So you should believe in him. ఆయన యందు నమ్మిక ఉంచాలి. Examine yourself. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. Examine yourself. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. He is the one who created the whole universe. విశ్వమంతటిని సృజించిన ఆయన సృష్టికర్త అయి ఉన్నారు. My dear friends, examine yourselves. నా ప్రియ స్నేహితులారా, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. With God nothing is impossible. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. With God nothing is impossible. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. With God all things are possible. దేవునితో సమస్తము సాధ్యమే. In your life, మీ జీవితంలో nothing is impossible with God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. With God you cannot do nothing.
దేవుడు లేకుండా మీరు ఏది చేయలేరు. With God you can do everything. దేవుని ఉండడాన్ని బట్టి మీరు సమస్తము చేయగలరు. With God you can do everything in your life. దేవుడు మీతో ఉండగా సమస్తాన్ని మీరు చేయగలరు. So examine yourself. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. Let us all pray. మనమందరం ప్రార్థించుకుందాం. Our heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you Lord for this precious day, precious time. ఈ యొక్క అద్భుతమైన మంచి సమయాన్ని, మంచి దినాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. Thank you Lord for this precious time you have given us. దేవా, ఈ మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. Thank you Lord for teaching us today. ఈ దినం మాకు నేర్పించిన ప్రతి పాఠాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. With you everything is possible Lord. మీతో సమస్తము సాధ్యమే. With you everything is possible Lord. దేవా, మీ వలన సమస్తము సాధ్యమే. You created this universe Lord. దేవా, ఈ యొక్క విశ్వమంతటిని సృజించిన యేసయ్యా, with you everything is possible Lord. మీతో సమస్తము సాధ్యమే. So let everyone believe in you Lord. దేవా, మీ పైన ప్రతి ఒక్కరు నమ్మిక ఉంచుదురు గాక. Let everyone trust you Lord. దేవా, మీ యందు విశ్వాసం ఉంచుదురు గాక. Let everyone believe you Lord. దేవా, మిమ్మల్ని విశ్వసించే వారిగా ప్రతి ఒక్కరు జీవించుదురు గాక. In name of Jesus I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.